ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలోని కేంద్రాన్ని మనం O అనుకుందాం. మరియు ఒక జ్యాను తీసుకుందాం. ఈ వృత్తంలోని జ్యాను ఇప్పుడు మనం AB అనుకుందాం. అలాగే మరొక జ్యాను తీసుకుందాం CD. ఈ CD అనేది మనకు ABకు సమానమైన జ్యా, అంటే ఈ రెండు జ్యాలు సమానము. ఒక వృత్తంలోని జ్యాలు సమానమైతే అవి కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణాలు కూడా సమానం అవుతాయి. ఇప్పుడు ఈ రెండు జ్యాలు కేంద్రం వద్ద కోణాలు ఏర్పరచాలి అంటే ముందుగా అవి ఒక త్రిభుజాన్ని ఏర్పరచాలి. అంటే చూడండి, AOని కలుపుదాం, అలాగే OBని కూడా కలుపుదాం. అప్పుడు చూడండి, త్రిభుజం AOB అనేది ఏర్పడింది. మరియు COని ODని కలిపితే మరొక త్రిభుజం COD అనే త్రిభుజం ఏర్పడింది. ఇప్పుడు చూడండి, రెండు జ్యాలు సమానం కాబట్టి అవి కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణాలు, అంటే యాంగిల్ AOB మరియు యాంగిల్ CODలు కూడా సమానము అని నిరూపించాలి. దీనిని మనం సిద్ధాంత రూపంలో ఈ విధంగా రాయవచ్చు. సిద్ధాంతం: ఒక వృత్తంలోని రెండు జ్యాలు సమానం అయితే అవి కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాలు సమానము. దీని నుండి మనం దత్తాంశం ఏ విధంగా రాయవచ్చు? O కేంద్రంగా గల వృత్తంలో AB మరియు CDలు రెండు సమాన జ్యాలు. అవి కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణాలు ఏమవుతాయి? యాంగిల్ AOB మరియు యాంగిల్ COD. దీని నుంచి మనం నిరూపించాల్సింది ఏంటి? సారాంశము: యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ COD. అంటే ఆ రెండు జాలు సమానం కాబట్టి ఆ రెండు సమాన జాలు కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాలు కూడా సమానం అవుతాయి అని నిరూపించాలి. కాబట్టి మనం యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ COD అని నిరూపించాలి. ఇది ఏ విధంగా నిరూపించవచ్చో ఇప్పుడు చూద్దాం. నిరూపణ: త్రిభుజం AOB మరియు త్రిభుజం CODలలో AB ఈజ్ ఈక్వల్స్ టు CD అని చెప్పవచ్చు. ఎందుకు? AB మరియు CDలు రెండు జాలు, అవి రెండు సమానం కాబట్టి. ఇది మనం దత్తాంశం నుండి చెప్పవచ్చు. అలాగే OA ఈజ్ ఈక్వల్స్ టు OC అవుతుంది. OA అనేది ఏంటి? మనకు ఒక వృత్తంలోని వ్యాసార్థము. అలాగే OC అనేది కూడా మనకు అదే వృత్తంలోని వ్యాసార్థము. మనకు వృత్తంలోని వ్యాసార్థాలు ఎప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఒకే వృత్త వ్యాసార్థాలు కాబట్టి మనం OA ఈజ్ ఈక్వల్స్ టు OC అని చెప్పవచ్చు. అలాగే OB ఈజ్ ఈక్వల్స్ టు OD అవుతుంది. OB అనేది OD అనేది కూడా మనకి ఏమవుతాయి? అవి కూడా అదే వృత్తంలోని వ్యాసార్థాలు కాబట్టి OB ఈజ్ ఈక్వల్స్ టు OD అని చెప్పవచ్చు. కావున దీని నుండి మనం ఏం చెప్పవచ్చు? త్రిభుజం AOB అనేది త్రిభుజం CODకు సర్వసమానము అని చెప్పవచ్చు. ఇది ఏ విధంగా చెప్పవచ్చు? భూ నియమము, అంటే భుజము 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 నియమం ప్రకారం మనం చెప్పవచ్చు. అసలు భుజము నియమం ఏమిటి? రెండు త్రిభుజాలలో మూడు భుజాలు ఒకదానికొకటి సమానంగా ఉంటే దానిని మనము సర్వసమాన త్రిభుజాలు అంటాము. కాబట్టి ఇప్పుడు మనము త్రిభుజం AOB మరియు త్రిభుజం COD అనేవి సర్వసమానము అని చెప్పవచ్చు. ఈ రెండు త్రిభుజాలు సర్వసమానం కాబట్టి మనకు యాంగిల్, అంటే అవి ఏర్పరిచిన కోణాలు కూడా మనకు అక్కడ సమానంగా ఉంటాయి. యాంగిల్ AOB మరియు యాంగిల్ CODలు కూడా సమానం అవుతాయి. ఎందుకంటే సర్వసమాన త్రిభుజపు అనురూప కోణాలు కాబట్టి.